జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. 22A చట్టంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని సెంటర్ ఫర్ లిబర్టీ సూచించింది. రైతుల ప్రైవేట్ పట్టా భూములకు ఎలాంటి ముప్పు లేదని, ప్రభుత్వ దేవాదాయ వర్క్ వంటి రక్షిత భూముల అక్రమ రిజిస్ట్రేషన్ అడ్డుకోవడానికి ఈ నిబంధన ఉద్దేశమని మీడియా నోట్ లో స్పష్టం చేసింది. 22A చట్టం కొత్తది కాదని 2010 నుంచి అమల్లో ఉందని సెంటర్ ఫర్ లిబర్టీ తెలిపింది. ప్రైవేట్ భూముల హక్కులు రక్షితంగానే ఉంటాయని, ఏవైనా వివాదాలు ఉంటే చట్టపరంగా పరిష్కారం పొందే అవకాశం ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అన్ని పుస్తకాల షాపుల్లోనూ దొరికేలా ఏర్పాటు చేస్తారు. ఫోటోలే కాబట్టి అందరి తమ మాటల్లో వచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు, దీనికోసం కృషి చేస్తున్న వాళ్ళు అందరూ వివరిస్తారు. మొదటగా సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిగా కోరుతున్నారు. తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా అందరం పెద్దవాళ్ళందరం కూడా కలుసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 20-25 లక్షల ఎకరాలు భూమిని 22A కింద పెట్టి నలిపి నాశనం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల చదువుల కొరకు భూములు అమ్ముకునే అవసరం ఉండేటటువంటి వాళ్ళు కూడా అమ్ముకోలేని పరిస్థితి. పెళ్లిళ్ళు చేయాల్సిన దగ్గర విషయంలో దాన్ని అమ్ముకోలేని పరిస్థితి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు చేస్తున్నారు. చక్రవర్తి సార్ కానీ, ఏబీ సార్ కానీ, వీళ్ళు చేసే ప్రజా ఉద్యమంకి నేను లీగల్గా ఏదైనా నా సపోర్ట్ నేను ఫ్రీగా చేయడానికి నేను సమ్మతిస్తే సార్ వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత అంతకుముందు నేను 2012లో కొరవేని ఒక దగ్గర ఒక సైట్ కొనుక్కున్నాను. ఆ సైటు 50 ఎకరాలు. మా వెండారికి డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను అర్జీ పెడితే ఇది 10-1లో కూడా మీ వెండార్ పేరు ఉందని చెప్పారు. కానీ ఎంఆర్ఓ గారు ఏమంటారంటే 10-1లో కూడా మీ వెండార్ పేరు ఉంది, అయినా అనిపించింది. అందువల్ల దాదాపు 2 నెలల పాటు సార్ వాళ్ళు బాగా విసిగించారు. సరే, సార్ వాళ్ళు నిజంగా ప్రజా సమస్య కదా అని అర్థం చేసుకున్నారు. నేను చాలాసార్లు అంటే ఎక్స్ప్రెస్ చేయడంలో చాలా ఇబ్బంది పెట్టుంటాను సార్. కానీ సార్ వాళ్ళు చాలా ఓపికగా ప్రతిరోజు గంటల పాటు చెప్పింది విని, మిగిలిన వాళ్ళతో ఇంటర్వ్యూలు అన్నీ తీసుకొని, దీనికోసం ఒక 2-3 రోజుల పాటు తిరుపతిలో స్టే చేసి బాధితులతో మాట్లాడి, నిజంగా మీకు ఏదైతే ఈ ఆస్తి హక్కుల కేంద్రం, ఆస్తి హక్కుల బాధితుల నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే 22A అనేది ఎంత పెద్ద సమస్య అనేది నిజానికి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు. అంత పెద్ద సమస్య కావడానికి మెయిన్ కారణం రెవెన్యూ వాళ్ళు. రెవెన్యూ సిస్టమ్ అనేది ఎందుకు పెట్టుకున్నాం అంటే, ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఉంచాలా, ప్రైవేట్ భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఉంచాలా అనేది ఉద్దేశం. కానీ ఈరోజు రెవెన్యూ వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే, ఎంతో కొంత పర్సంటేజ్ డబ్బులు తీసుకుని ప్రైవేట్ది కాదు ప్రభుత్వానికి కాదు అన్నీ కలిపి నేను రాసిందే చట్టం అనే విధంగా రెవెన్యూ వాళ్ళు తయారవడం వల్ల ఈ సమస్య చాలా జటిలం అయిపోయింది. రెండో విషయం ఏంటంటే, దీని గురించి ఎవరు కూడా ఎక్కడ బహిరంగంగా మాట్లాడడం లేదు. దానికి కూడా కారణం ఏంటంటే, రెవెన్యూ వాళ్ళే చెప్తారు మీరు కోర్టుకి వెళ్ళొద్దండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక ప్రాథమిక హక్కు. మన సమాజం మనుగడ, మన సమాజం నిలబడే ఒక పునాది, ఒక పిల్లర్ ఆస్తి. ఈరోజు 10 లక్షల ప్రజలు, నేను అన్ని చెప్పే ప్రతి సంఖ్యకి నా పరంగా జస్టిఫై చేసి చెప్తాను. ఎట్లా 10 లక్షల మందికి ఎట్లా వచ్చాను. 10 లక్షల ప్రజలు దాదాపు 10 సంవత్సరాలుగా నరక యాతన పడుతున్నారు. రాత్రికి రాత్రి ప్రభుత్వం వాళ్ళ గణాంకాల ప్రకారమే 25 లక్షల ఎకరాలకు పైగా ప్రజల భూమి లాక్కుంది. నోటీస్ ఇవ్వలేదు, కారణం చెప్పలేదు. 10 ఏళ్లుగా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా, పిల్లలకు పై చదువులు చదివించాలన్నా, ఎవరికన్నా ఆరోగ్యం బాగలేదన్నా, ఆస్తులు అమ్ముకోలేక రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రజలు అలసిపోయారు.
లంచాలకు ఇది రాష్ట్రంలో ఒక పెద్ద మార్గంగా మారింది. ఈ ర్యాకెట్ రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు అందరూ భాగం. నాకు 22ఏలో ఆస్తుంటే లాయర్కి ఫోన్ చేస్తే నాకు ఆయన ఇచ్చిన సలహా, మన లాయర్ దగ్గరికి వెళ్తే అరే క్లయింట్ వచ్చాడే కొంత ఆదాయం వస్తుందని సంతోషపడాల్సింది మొట్టమొదటి చెప్పింది ఏముందండి ఎమ్మెల్యే గారికి పోయి కలవండి అయిపోతుంది. ఇది ఆంధ్రాలో కాదు, తెలంగాణలో. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అతిపెద్ద సమస్య. ఈరోజు 1,95,00,000 ఎకరాలు 22ఏలో ఉన్నాయి ప్రభుత్వ గణాంకాల ప్రకారం. ఇది రాష్ట్రంలో ఉన్న మొత్తం విస్తీర్ణంలో 60%. అంటే ఈ రాష్ట్రంలో 60% భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయితే ఈ వాస్తవానికి కూడా కొంత ప్రభుత్వ భూములు ఉంటాయి, అడవులు ఉంటాయి, నదులు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి, ప్రభుత్వ భూములు. కానీ 60% భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ఎక్కడ? ఇక ప్రభుత్వ గణాంకాల ప్రకారం పట్టా. అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఏ దేశమైనా నాగరికత వ్యవసాయంతోనే మొదలైంది. నాగరికత మొదలైనప్పుడు వ్యవసాయం, భూముల మీద హక్కులు ఇవన్నీ ప్రజలకు ఉండేవి. వేరు వేరు దేశాల్లో వేరు వేరు రకాలుగా ఈ భూమి మీద హక్కులు రైతులకు దఖలపడినాయి. కొన్ని దేశాల్లోనేమో ఎవడో వచ్చి రాజు జయించి ఈ భూమి మొత్తం నాదే, నా తాబేదారులకి, నా కోసం పనిచేసే సైనికాధికారులకి, నా దగ్గర ఉండే ఫ్యూడల్ లార్డులకి నేను ఇస్తున్నాను అని చెప్పి వాడు గ్రాంట్ చేసేవాడు. వాడు కింద రైతులకి కౌలుకిచ్చి వాళ్ళతోటి వ్యవసాయం చేయించుకునేవాడు. అదొక పద్ధతి, ల్యాండ్ టైటిల్ బై కాంక్వెస్ట్.